ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 12వ తేదీ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు నాకు సాక్షులై ఉందురు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుని ఆత్మ నాపై శ్వాసించు, నేను పూర్తిగా నీ స్వంతమయ్యే వరకు. నాలోని భూసంబంధమైన భాగమంతా నీ దైవాగ్నితో వెలిగే వరకు. దీనివైపు చూడండి, దీన్ని గురించి ఆలోచించండి. 120 మంది స్త్రీ పురుషులు పోషణ, భూసంబంధమైన అనుగ్రహం గురించి ఎలాంటి వాగ్దానం, ఎలాంటి విరాళం, ఎలాంటి సంపద లేకుండా ప్రతిదినం కష్టపడుతూ అనుదిన జీవితపు విధుల్లో తీరిక లేకుండా ఉండేవారే అయినప్పటికీ వాళ్ళు క్రైస్తవ్యం యొక్క విజయాలను ప్రారంభించాలి. ప్రపంచాన్ని తలక్రిందలు చేసే పని వారికి ఇవ్వబడింది. క్రీస్తు కొరకు కైసరు సింహాసనాన్ని సాధించే వరకు వారిని చేరిన ఈ చిన్న సహవాసం చూపిన ప్రభావానికి మించిన ఘనత కలిగించి మరొకటి లేదు. మేడగదిలో కూడుకున్న ఈ చిన్న బృందం యొక్క శక్తి సర్వలోకం సహోదరత్వంతో వెలిగించబడే వరకు విస్తరించడానికి మించింది మరొకటి లేదు. భూమిపైనున్న మనుషుల శక్తి అయినా అపవాది శక్తి అయినా కానీ ప్రతి మోకాలు తమ యజమాని ఎదుట వంగే వరకు, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకునే వరకు వారు దాన్ని అధిగమించారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని మీరు ఒప్పుకునే వరకు ఈ విషయం అసాధ్యమైనదిగాను అర్థం లేనిదిగాను ఉంటుంది. అప్పుడు కష్టాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు వారి శక్తికి పరిమితి ఉండదు కనుక వారి నిరీక్షణలకు పరిమితి ఉండదు. వారి బలం కేవలం 10 మంది బలం లాంటిది కాదు, కానీ సర్వశక్తుని శక్తి వంటిది. ఇది క్రైస్తవ్యాన్ని గురించి క్రీస్తు ఆలోచన. ఇది మనుషుని వలన కలిగిన ఆలోచన కాదు, ఇది నిత్యమైన దేవుని ఆలోచన. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.